నేను ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను లైక్ లేజర్స్ గురించి. సో మనం లేజర్స్లో వచ్చేసి బేసిక్గా మనం యూస్ చేసే కామన్గా యూస్ చేసే అన్ని ట్రీట్మెంట్స్కి యూస్ఫుల్ ఉండేది వచ్చేసి ఐపీఎల్ అనమాట. సో ఐపీఎల్లో వచ్చేసి మనకి అన్వాంటెడ్ హెయిర్ రిలేటెడ్ చేయొచ్చు, అలాగే యాంటీ ఏజింగ్ రిలేటెడ్, స్కిన్ రిజువనేషన్, ఎట్ ద సేమ్ టైమ్ టాటూ రిలేటెడ్ కూడా, టాటూ రిమూవల్ అనమాట. అది బ్లాక్ టాటూ అయినా సరే, ఎట్ ద సేమ్ టైమ్ కలర్ టాటూ అయినా సరే. సో లేజర్స్ అనేది సెట్టింగ్స్ వైజ్ ఇస్తామన్నమాట మనం. అప్ టు అన్వాంటెడ్ హెయిర్కి వచ్చేసి, సో అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే గ్రోత్ని మనము ఏదైతే ఉంటుందో దానికి ఎవ్రీ మంత్ సెట్టింగ్స్ లాగా ఇవ్వడం ఉంటుంది. సో దానికి ఏంటి అంటే మిషన్స్ లైక్ డిఫరెంట్ ఉంటాయి. సో అందులో బేసిక్గా మనం అన్వాంటెడ్ హెయిర్కి స్పెసిఫిక్గా వాడేది వచ్చేసి సో డయోడ్ అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకి లైక్ నానోమీటర్ ఉంటుంది. సో అది మనం చూస్ చేసుకొని ఎవరికి ఏది ఎట్లా యూస్ చేయాలి, లైక్ ఐపీఎల్ అయితే ఒకటి ఉంటుంది, డయోడ్ అయితే ఒకటి ఉంటుంది, ఎన్డీఆగ్ అయితే ఒకటి ఉంటుంది. సో క్యూ స్విచ్ అనేది ఒకటి, లైక్ ఇట్లాగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫరెంట్ కార్ట్రిజెస్ యూస్ చేస్తూ యాక్చువల్గా సో మనం లేజర్స్ అనేది వాడుతూ ఉంటాం అన్నమాట. సో లేజర్స్లో స్పెసిఫిక్గా మెయిన్ మనకి ఎక్కువగా యూస్ చేసేది వచ్చి సో అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి వాడతాము. సో అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అప్పర్ లిప్ పైన వచ్చే అన్వాంటెడ్ గ్రోత్ని అది కంప్లీట్ 100% పర్మనెంట్గా మనం క్యూర్ చేయడం అనేది ఉంటుంది. అలాగే అండర్ ఆర్మ్స్ వచ్చేసి, అలాగే బికినీ ఏరియా, లైక్ మన బాడీ మొత్తం కావాలన్నా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లేజర్ మిషన్తో మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే వజైనల్ రిలేటెడ్ కూడా మనకి ట్రీట్ చేయడం ఉంటుంది, లైక్ టైటనింగ్ కానివ్వండి, లైక్ మనకి వచ్చేసి డల్నెస్ ఉన్న దాన్ని మోర్ బూస్టప్ చేసేలాగా. సో పిఆర్పి రిలేటెడ్ అన్ని సర్వీసెస్ కూడా మన దగ్గర లేజర్ మిషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ at your Snehas. Thank you.